నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ డిపో వద్ద అయితే ఉన్నాం. సో ఎందుకు ఉన్నామంటే ఆర్టీసీ ఉద్యోగం అంటే చాలు మనందరికీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం ప్రయాణికులతోటి రద్దీగా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా బస్ ఎక్కినా కానీ ఏమనిపిస్తుందంటే ఏంటి రద్దీ అనేసి అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఏంటంటే కొంచెం అంటే ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్యలో కొంచెం ఒక బస్సు ఎక్కిన తర్వాత కొంచెం రద్దీగా ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పడతాం. అది కూడా కొంచెం మనం ప్రయాణం చేసినంత సేపే అంత ఇబ్బందిగా ఉంటుంది. బట్ కాకపోతే అందులో ఉద్యోగం చేసేటటువంటి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ నిత్యం ఆ ప్రయాణికుల రద్దీ మధ్య ఎంతో కష్టతరంగా ఆ ఉద్యోగాన్ని అయితే వీళ్ళు అనుసరిస్తూ ఉంటారనమాట. సో అసలుకి ఇన్నాళ్ళ నుంచి అంటే దాదాపు 24 సంవత్సరాల నుంచి ఒక మహిళ ఇక్కడ ఉద్యోగం అంటే ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుందన్నమాట. సో రీసెంట్గా మనందరికీ తెలిసిందే, ఎండి సజ్జనార్ గారు, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఒక ట్వీట్ వేశారనమాట. అంటే ఏంటంటే చిరాకు లేకుండా చిరునవ్వుతోటి 24 సంవత్సరాల నుండి ఒక ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ కూడా ఎంతో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె ఎవరో కాదు, అనుపారాణి గారు. సో అవి ఇప్పటి నుంచి కాదు, దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ ఆర్టీసీ ఉద్యోగం అనేది చేస్తూ ఉంది కండక్టర్గా. ఎంతోమంది అంటే ప్రయాణికులు ఎంత రద్దీ ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పథకం అమలైంది. మనందరికీ తెలుసు, మహాలక్ష్మి పథకం అమలైనాక ఇంకా అంటే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఇంకా పెరిగింది. అయినా కానీ ఒక్కొక్కరిని చిరునవ్వుతో చికాకు లేకుండా చిరునవ్వుతో తన అందరినీ పలకరించే విధానం అవన్నీ చూసి ఆయన ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ అనేది వేసి జరిగింది. ఆ ట్వీట్ కూడా ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒకసారి అనుపారాణి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆవిడ ఎప్పటి నుంచో జాయిన్ అయింది, ఏంటి ఆ ట్వీట్ మీద ఆమె ఏం స్పందిస్తారు, ఒకసారి మరిన్ని విషయాలు ఆమెని అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాం, రాజేంద్ర నగర్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అనుపరాణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. అంటే మీకు నాకు తెలిసి ఏంటంటే ట్విట్టర్లో సజ్జనార్ గారు పోస్ట్ చేశారు ఏంటంటే 24 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక మహిళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఉద్యోగాన్ని నిర్వహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు చెప్పారు అసలు కదా, ఏమని? అంటే ఇట్లా ఆ 24 ఏళ్ళ నుంచి వెళ్ళి ఏమంటారు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుంది కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేస్తుందని టైప్లో చెప్పారు. అంటే ఒక పోస్ట్ పాజిటివ్గా చెప్పారు. మీకు అది ఎవరు చెప్పారు? ఫస్ట్ మా డిఎం గారు చెప్పారు. డిఎం గారు చెప్పారు. ఏమన్నారు అసలుకి? ఇట్లా వచ్చింది కదమ్మా, చూసుకోలేదాను అంటే నాకు తెలీదు. అయితే సార్ నాకు అసలు తెలియదు అంటే కంగ్రాచులేషన్ మా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఎం సారే చెప్పారు. చెప్పాక అప్పుడు నాకు తెలిసిందరే ఓహో వచ్చిందా ట్విట్టర్లా అని. అప్పటి వరకు తెలియదు నాకు. ఆయన చెప్పేంత వరకు నాకు తెలియదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా చూసి చెప్పడం జరిగిందా లేకపోతే ఆయనే? సార్ చెప్పిన తర్వాత మా వాళ్ళు చెప్పారు. సార్ చెప్పిన తర్వాత మా పిల్లలు, మా కొడుకులు అందరు చెప్పారు. అసలు ఎప్పటి నుంచి వెళ్ళి మీరు ఇప్పుడు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు? నేను 2000లో జాయిన్ అయినాను. అంటే 2000 అంటే 24 సంవత్సరాలు దాదాపు. అంటే అప్పుడు ఎంత అండి? అప్పుడు ఆ ఏజ్ లోనే ఉద్యోగం 18 years కరెక్ట్ గా. ఓకే. అప్పటికి మ్యారేజ్ అయిందా? కాల. ఓకే. 5 years డ్యూటీ ఎక్కిన తర్వాత 5 years కి మ్యారేజ్ అయింది. డ్యూటీ ఎక్కిన తర్వాత 5 years కి మ్యారేజ్. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఒక్క బాబు. ఒకటే బాబు. ఓకే. సో అంటే మేము విన్నది ఏంటంటే చాలా మంది అనుపరాణి గారి కోసం బస్ అంటే ఎక్కుతున్నప్పుడు చాలా మంది కొంతమంది వెయిట్ చేసి లగేజ్లు కూడా ఆపి ఏమంటారు ఆవిడ వచ్చే బస్సులో ఎక్కుతా ఉంటారు. అది ఎంతవరకు నిజం అసలు? కరెక్ట్. ఏంటి అసలు అంటే ఏంటి మీ అంటే వాళ్ళకి కంప్లీట్ గా ఎక్కడ ఏదైనా స్టాఫ్ ఉన్న చోట అక్కడ ఆపుతారా లేకపోతే ఏంటి? మధ్యలో మిడిల్ ఆపుతాం కదా, వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కరెక్ట్ బస్ స్టాప్ లో దిగి లగేజ్ మోసుకెళ్ళలేరు కదా, అందుకని కొంచెం మధ్యలో వాళ్ళు ఎక్కడ వెళ్ళాలనుకుంటే వాళ్ళు సపోజ్ ఈ కాలనీ ఉందనుకోండి, వాళ్ళు ఆ కాలనీ దగ్గర దిగాల, మనం అందవేళ దింపేస్తాం. అసలు అంటే ఇబ్బంది కదా? అంటే బేసిక్ ఏంటంటే మేము అంటే మాకు పర్సనల్గా మేము చెప్తున్నాం ఏంటంటే ఒకరోజు బస్సు ఎక్కితేనే జర్నీ చేస్తేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆ రద్దీ ఉన్నప్పుడు. ఈ మధ్య కాలంలో ఇంకా మహాలక్ష్మి పథకం వచ్చినాక ఇంకా రద్దీ పెరిగింది బస్సులలో. 24 ఏళ్ల నుంచి అసలు ఎలా అంత ఎలాంటి చికాకు లేకుండా ఎలా చేస్తున్నారు? ఇక ఉద్యోగం అంటేనే అది కదా నాన్న, చెయ్యాలి కదా, పేషెన్సీగా చెయ్యాలి ఖచ్చితంగా. ఓకే. అంటే ఏమో అనిపించదా లేకపోతే ఏంట్రా ఈ రద్దీ ఏంటి అని ఇబ్బంది ఏమన్నా? ఏం అనిపించదు, జనాలు ఉంటేనే బాగుంటది మాకు. జనాలు ఉంటేనే బాగుంటుందా? అవును, జనాలు ఉంటేనే బాగుంటది. సరదాగా వాళ్ళు ఏదో ముచ్చటేస్తుంటారు, నేనేదో ముచ్చటేస్తుంటా. మా అందరు అంతే మా డిపోలా, ఎవ్వరు విసుగోరు. అసలు ఇట్లాంటి కంప్లైంట్లు ఉండవు మా డిపోలా. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ, డ్రైవర్ అన్నలు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు, కండక్టర్లు కూడా ఏ డ్యూటీ అంటే ఆ డ్యూటీ, ఎట్లా అంటే అట్లా. కానీ మా డిఎం గారు ఏం చెప్తే మేము అది ఖచ్చితంగా చేస్తాం. మా డిఎం గారు చాలా మంచివారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు ఏ ఇయర్ నుంచి ఏరియాకి వెళ్తారంటే మీకు బస్ డిపో రాజేంద్ర నగర్ కిందకి వస్తుంటది కదా? అవును. ఎక్కడి నుంచి ఎక్కడికి మీ స్టాఫ్? నాది ఎల్బీ నగర్ నుంచి, మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్. మెహదీపట్నం నుంచి ఇంకా అసలు ఎల్బీ నగర్ అంటే ఇంకా చాలా రద్దీ ఉంటది కదా, క్రౌడ్ ఉంటది.
మరి ఎలా అంటే బాగుంటుంది అన్న, ఏం కాదు ఇక అది ఆర్టీసీ బస్సే కదా, అట్లా ఉండాలి. ఎవరు మీకంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అంటే స్టార్టింగ్ నుంచే, లేకపోతే మీ అంటే మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మా నాన్నగారు చెప్పారు. మా అక్కలు, మేము 2 అక్కలు, నాకు ఒక అన్న. మా నాన్నగారు ఎప్పుడు విసుకోవద్దు బిడ్డ, ఉద్యోగం అని పోయినాం మనము, మంచిగా చేయాలి అని మాట చెప్పారు. ఓకే. ఇంత పెద్ద జర్నీలో నాకు తెలిసి 24 సంవత్సరాలు అంటే ఇప్పుడు అంటే ఏంటంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కూడా వచ్చారు మీరు, ఆల్మోస్ట్ అన్ని 2 డికేట్స్ చూసి వచ్చారు. ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఆర్టీ సంస్థలో కానీ లేకపోతే ఏంటి అసలు? ఏమీ లేవు చేంజెస్, అంత బాగానే ఉంది. ఓకే. సో ఇంకా ఏమన్నా అంటే నాకు తెలిసి ఏంటంటే ఆయన సజ్జనార్ గారు ఇట్లా ట్వీట్ చేసినప్పుడు ఏంటంటే ఒక మహిళా ఉద్యోగులు కూడా ఇంత అంటే ఏమంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పుడు మీతోటి మహిళలు అంటే మీకు సహోద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు మీతోటి? ఏమన్నా కంగ్రాస్ చెప్పిరు, అక్క బాగా చేసినవు అని అంటారు. సారు పిలవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సజ్జనార్ సార్ పిలవడం, ఎండి గారే పిలిచి మనల్ని సన్మానం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి ఎవరు కాల్ చేస్తారు మీకు? సజ్జనార్ గారి నుంచి ఎండి ఆఫీస్ నుంచి. ఎండి సార్ వాళ్ళ పిఏ గారు చేశారు, మీరు రేపు మార్నింగ్ రావాలమ్మా, మీరు సన్మానం ఉంది మీకు అని. ఏమన్నారు సజ్జనార్ గారితో మీతోటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏం మాట్లాడారు? అంటే మీ ఫ్యామిలీ ఏంటి, మీరు ఏం చదివిరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎట్లా ఉంది, మీకు ఆరోగ్యం బాగుందా, అన్ని కుశల సమాచారాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇంత పెద్ద జర్నీలో మీరు ఎప్పుడన్నా అంటే మామూలుగా ఏంటంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, నార్మల్గా ప్రయాణికులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, ఎప్పుడన్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ప్రయాణికులు ఏంటంటే విసుక్కుంటూ ఉంటారు ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఒకే విధంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో ఎలా మరి? ఇక వాళ్ళ ఫేస్ లీడింగ్ చూసుకొని మనం అర్థం చేసుకోవాలి బేటా. అంటే ఎలా అంటే వాళ్ళు మమ్మల్ని కొంచెం ఆర్గ్యుమెంట్ టైప్ లో కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ డిపోలో ఉన్నాం. సో ఆ డిపో మేనేజర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ విషయం మీద ఆయన అడిగి తెలుసుకుందాం, ఎప్పుడు ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఎలా తెలిసింది ఏంటి అని. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ డిపోకి అంటే ఈవెన్ దేశం అంటే ఏమంటారు స్టేట్ మొత్తం సజ్జనార్ గారు చేసిన ట్వీట్ తోటి ఒక మంచి నేమ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తెలిసింది అసలు, ఎప్పుడు మీ అక్కడి నుంచి మీకు కాల్ ఎప్పుడు వచ్చింది? అంటే నాకు కాల్ రావడం జరిగింది, అట్లాగే మీడియాలో కూడా వైరల్ అయింది. నెక్స్ట్ డే మా డిపోలో పనిచేస్తున్న అనుపారాని మీద మంచిగా ఒక ఆర్టికల్ రాశారు ప్యాసింజర్స్. ఓకే. ఆమె గత 24 సంవత్సరాల నుండి ఈ డిపోలో ఒకటే రూట్లో 300 రూట్లో తిరుగుతూ ఉంది. మరి ఈమె ఉద్యోగ నిర్వహణలో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఏ చీకాకు లేకుండా నవ్వుతూ ప్యాసింజర్లని లోపల తీసుకోవడము, వాళ్ళని క్షేమచారాలు తెలుసుకోవడము, వాళ్ళ కుటుంబ వివరాలు కూడా తెలుసుకొని వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండడము, ఇది చాలా ప్యాసింజర్లను ఆకట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క మీడియా రిలీజ్ వైరల్ అయ్యి ఆమెను చాలా మెచ్చుకోవడం జరిగింది. మాకు కూడా తెలిసి తర్వాత నెక్స్ట్ డేనే మన సజ్జనార్ మా ఎండి గారు సజ్జనార్ గారు వారి యొక్క ఆఫీస్కి పిలిచి వారిని సన్మానించడం జరిగింది. అట్లాగే మా రాజేంద్ర నగర్ డిపోలో ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర 279 మంది కండక్టర్లు ఉన్నారు. ఆ 279 కండక్టర్లలో 57 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఈ జంట నగరాల్లో 25 డిపోలలో ఈ రాజేంద్ర నగర్ డిపో కండక్టర్లు డ్రైవర్స్ మంచి చాలా కష్టపడి పనిచేస్తారు. మంచి హీట్కే వస్తుంది. అన్ని డిపోలో మీదుగా పైన ఈ డిపోలో మంచి హీట్కేతో వారు మంచిగా ప్రశంసలు పొందుతూ ముందుకెళ్తుంది. అభివృద్ధి బాటలో మంచి లాభాల్లో ఉంది డిపో. ఎప్పటి నుంచి అంటే నాకు తెలిసి ఏంటంటే మీరు ఎప్పటి నుంచి వెళ్ళి సర్వీస్లో ఉన్నారు సార్ రాజేంద్ర నగర్ డిపోలో? నేను గత 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. మరి 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వారి ఉద్యోగ నిర్వహణలో చూస్తూ ఉంటే మంచిగా వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మంచి డిపోని మంచి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఘనత మా ఎంప్లాయీస్, రాజేంద్ర నగర్ ఎంప్లాయీస్. దీంట్లో భాగంగా అందరూ ఒక టీం వర్క్గా పనిచేసి ఈ డిపోని బాగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అంటే ఏంటంటే రాజేంద్ర నగర్ డిపో అనేసరికి కొంచెం పెద్దది, అంటే ఈవెన్ యూజ్ ఉంటుంది, చాలా వైరల్ అవుతుంది మనకు తెలిసిందే. ఎన్ని అంటే ఆల్మోస్ట్ అంటే ఎన్ని రూట్స్లలో ఎంతవరకు ఉండొచ్చు, అంటే ఎన్ని బస్సెస్లు ఉంటాయి అందాదిగా ఒకవేళ చెప్పాలంటే? ఇప్పుడు మా దగ్గర 121 బస్సులు ఉన్నాయండి డిపోలో. దాంట్లో 112 షెడ్యూల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ సరౌండింగ్స్ ఈ రాజేంద్ర నగర్ అవుట్స్కర్ట్స్ సరౌండింగ్స్లో ఒక 20 రూట్లలో బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ 20 రూట్లలో మేము రోజుగా మరి ప్యాసింజర్లను క్షేమంగా మాకు అంటే ఎటువంటి కంప్లైంట్ కూడా మా యొక్క రాజేంద్ర నగర్ డిపోలో పనిచేసే ఎంప్లాయీస్ మీద ఎప్పుడు కంప్లైంట్ కూడా రాలేదు. చక్కగా పనిచేయడం జరుగుతూ ఉంది.
ఇంత అంటే నా అంటే 2.5 ఇయర్స్ అంటే 2.5 ఇయర్స్లో మీరు సర్వీస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అంటే ఒక ఎండీనే అంటే ఏమంటారు ఈవెన్ స్టేట్ వ్యాప్తంగా ఉన్న ఒక ఎండీనే మీకు అంటే ఇట్లా మీ డిపోకు ప్రశంసించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ అదే కాకుండా ఇది ఒక మంచి మాకు చాలా సంతోషకరమైన విషయము. అది కాకుండా మా డిపో గతంలో కూడా మా దగ్గర పనిచేస్తున్న లేడీ కండక్టర్సు, తర్వాత డ్రైవర్సు అందరూ వారు ఎండి గారి చేతుల మీద తర్వాత రీజనల్ లెవెల్లో, జోనల్ లెవెల్లో మంచి బహుమతులు పొందారు. ఈ డిపో నుంచే హైయెస్ట్ ఈపీకే అండ్ కేఎంపీఎల్ విషయంలో కూడా అసలు ఆల్రెడీ వేరే డిపో కండక్టర్స్ మన డిపోలో పనిచేస్తున్న కండక్టర్స్, డ్రైవర్స్ కూడా మంచిగా వారు ఇలాంటి తీసుకోవడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఈరోజు అనుపమ రాణి చేసినది ప్రత్యేకత ఏంటంటే మరి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మరి ఈ 8 గంటలు అంటే కండక్టర్లు చాలా మంది కష్టపడుతూ ఈ మహిళా స్కీమ్ వచ్చిన తర్వాత చాలా రద్దీ పెరిగింది. ఈ రద్దీతో పాటు మరి 8 గంటల ఉద్యోగము ఒక 4-5 ట్రిప్పులు చేయాల్సి వస్తుంది. 150 కిలోమీటర్ల వరకు మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు తిరగాల్సి ఉంటుంది. మరి ఆ టైంలో కూడా ఏ చికాకు లేకుండా మరి ఉద్యోగం చేయడం అనేది చాలా గ్రేట్. సో ఫైనల్గా రాజేంద్ర నగర్ డిపార్ట్మెంట్కి సంబంధించి బస్ డిపోకో టోటల్ ఎంతో ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉండొచ్చు ఏంటంటే ఈవెన్ కండక్టర్లు కాకుండా అంటే ఇండోర్ చేసే వర్క్ కూడా మొత్తంగా? మా దగ్గర 754 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆ 754లో 72 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు ఇందులో. ఓకే, మహిళా ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో కండక్టర్లు అండ్ రన్నింగ్ స్టాఫ్ మొత్తం అంతా 74. ఫైనల్గా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే రాజేంద్ర నగర్ డిపో ఎండి అంటే మీరు డిపో మేనేజర్ అంటే ఇంత మంచి ఒక అభినందనలు తెలియజేస్తారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్? అసలు నాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఒక డిపో మేనేజర్గా మరి మా యొక్క రాజేంద్ర నగర్ టీము ఇంత పేరు తీసుకొని వచ్చి ఈ జంట నగరాల్లో మరి ఈ యొక్క డిపోని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఫైనల్గా ఇన్ కేస్ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఇలాంటి లేకపోతే ఏంటంటే ఎంప్లాయీస్కి లేకపోతే ఇలాంటి అంటే బహుమతులు ఇలా రావడానికి మీరేమన్నా మోటివేషన్ స్కీమ్స్ కానీ అలాంటివి ఏమన్నా చేయొచ్చా ఇన్ ఫ్యూచర్? నేను మోటివేషన్ స్కీమ్స్ కాకుండా మా గౌరవనీయులు ఎండి గారే ప్రత్యేకంగా సారు ఈ దసరా ఛాలెంజ్ అని, ఓకే సంక్రాంతి ఛాలెంజ్ అని, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం లక్ష్యం అని ఒక ఛాలెంజ్ తీసుకొని రావడం. లక్ష్యం ఏంటి సార్ దాని గుర్తు ఏంటంటే డిపోలో ప్రతిరోజు ₹1,00,000 తేవాలనే ఒక క్యాష్ ఈపీకే తీసుకురావడం, మహిళలకి కాకుండా క్యాష్ ఈపీకే తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి డిపోకు ₹1,00,000 ప్రతి డే తేవాలని చెప్పేసి మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ లో భాగంగా మా యొక్క ఎంప్లాయీస్ అందరు కష్టపడుతూ దాన్ని మంచిగా తీసుకొని వస్తున్నారు. అదే విధంగా గతంలో మన ఎండి గారు ఇచ్చిన ఛాలెంజెస్ లో కూడా మా డిపో ప్రతిసారి మేము ముందంజలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా రాజేంద్ర నగర్ డిపో అంటే మనకు తెలిసే అనుపారాణి గారు దాంతో పాటు సో మేనేజర్ గారు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే సో ప్రతి ఒక్కరు అంటే బస్ డిపోలకు సంబంధించి అందరు ఎంప్లాయీస్ చాలా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ పనులు చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పేస్తున్నారు అనమాట. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.